నమస్కారం. నేను మీ ఫెన్ భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. వీడియోస్ దాని గురించి చేసుకుంటున్నాం. షార్ట్ వీడియోస్ కూడా కొన్ని దేవి మనం ఎక్కడైనా సందర్శన చేసుకున్నప్పుడు కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే వీటిల్లో మెడికల్కి సంబంధించిన వైద్య జ్యోతిష్యానికి సంబంధించిన అంశాలు, అలాగే మనము అప్రకాశక గ్రహాల గురించి తెలుసుకుంటున్నాం. వివిధ లగ్నాల గురించి కూడా మనం విడిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, మేషం నుంచి మీనం వరకు కూడా. ఇట్లా రకరకాలైన అంశాలని మనము తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ వీడియోలో ముఖ్యంగా మనము గురువు అతిచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం. మనకు ఉన్న నవగ్రహాలన్నింటిలో కూడా అతి పెద్ద గ్రహము, ఏదైనా సరే ఇచ్చే మంచి గ్రహము, శుభంగా ఉండే గ్రహము. లగ్నం ఏదైనప్పటికీ కూడా గోచారంలో ట్రాన్సిట్లో మనకు అది శుభంగా ఉంటేనే ఆ సంవత్సరం పాటు అత్యంత యోగవంతమైన ఫలితాలు ఇస్తుంది. మనకి మంచి ఫలితాలు అనేది ఇస్తుంది. మధ్యమ ఫలితాలు అంటే మహర్దశ అనుకూలించకపోయినా కొంత మధ్యమ ఫలితాలు అనేది ఇస్తూ ఉంటుంది. కాబట్టి గురువు మనము ఎప్పుడైనా సరే గోచారంలో చూసుకునేటప్పుడు ఉగాది ఫలితాల్లో కూడా మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం, ఈ సంవత్సరం అమ్మయ్య గోచారం బాగుంది, గురువు నాకు బాగున్నాడు అనుకుంటాం. ఎక్కువగా వాడే మాట అది. కాబట్టి ఆయన బాగుంటే మిగతా గ్రహాల ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది. ఆయన ఒకవేళ వక్రించినప్పుడు కానివ్వండి, ఇలా అతిచారం వల్ల కానివ్వండి, కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. వక్రించినప్పుడు కాకపోయినా అప్పటికంటే కూడా అతిచారం ఉన్నప్పుడే ఎక్కువ మనకి చెడు ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందువల్ల ఆయన ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రాశిలో ఉండి ట్రాన్సిట్ చేస్తూ ఉంటారు. మొన్నే ఆయన మనకి మే 18వ తారీఖున వృషభం నుంచి మిథునంలోకి వెళ్ళారు. ఇప్పుడు చూడండి, అక్టోబర్ 18, 6 కరెక్ట్గా మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలకే మళ్ళీ ఆయన ఇంకొక రాశిని మారటం అనేది జరుగుతోంది. కర్కాటకంలోకి అతిచారం వల్ల ముందుకి ప్రయాణం చేస్తున్నారు. ఇది అంత మంచిది కాదు అని మనం చెప్పాలి. ఎప్పుడైనా చూడండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. కొన్ని ముందు చేస్తూ ఉంటారు, అది ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం. చిన్నపిల్లలకి మనము ఇప్పుడే లేచి నిలబడేవాడికి పరిగెత్తడం నేర్పామనుకోండి, అది ఇబ్బంది అయిపోతుంది పరిగెత్తరా అంటే చెప్తేవాడికి. కాబట్టి ఎప్పుడు రావాల్సినది అప్పుడే ఉండాలి. మనకి చూసుకున్నట్టయితే ఇది భయపెట్టాలని కాదు, కానీ కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి. ఎక్కువగా కూడా ఇది దేశ అరిష్టాలకే ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత ఫలితాల కంటే కూడా మనం దేశం మీదనే ఇవి ఎక్కువగా కొన్ని ఫలితాలు అనేవి ఉంటాయి. మన దేశంలోని వ్యవస్థలు, అలాగే దేశంలో కొన్ని మంచి పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకే ఇవి ఎక్కువగా ఉంటాయి. దేశ అధ్యక్షులకి వారికే ఎక్కువగా ఫలితాలు అనేవి చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో రాహుకేతువులు, శని, ఈ గ్రహాలు ఇబ్బంది ఎప్పుడైతే మనిషి గురుబలం తగ్గుతుందో, గురుబలము, అలాగే రాశి చక్రంలో కూడా గురువు కొంచెం వీక్ అయినప్పుడే మనకి ఈ గ్రహాలు అనేవి వాటి బలాన్ని మనకి చూపించడం జరుగుతుంది. అరిష్టం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ అతిచారం ఒక 48 రోజులు ఉండబోతోంది. అక్టోబర్ 18వ తారీఖు నుంచి మళ్ళీ డిసెంబర్ 5 వరకు కూడా. ఇది అంత శుభ ఫలితాలు ఇస్తుందని మనము చెప్పుకోలేము. ఒకవేళ ఇది గోచారంలో కర్కాటకంలోకి వెళ్ళి కొంతమందికి మంచి జరిగినా కూడా అది చాలా తక్కువగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అంటే ఉపశమనం మాత్రమే ఈ 45-48 రోజులు. ఈ ముఖ్యంగా అటు ఇటుగా రమారమి చూసుకుంటే 48 రోజులు 50 రోజుల లోపు కొంతవరకే వీరికి ఉపశమనము అని మనం చెప్పవచ్చు. అలాగే ఇబ్బందులు పడే రాశుల వారు కూడా కొంతవరకే వారు ఇబ్బంది పడతారు అని మనం చెప్పవచ్చు. చిన్నవి అంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఇలాంటివి, ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోవటం, ఇవన్నీ అంటే పెద్ద సమస్యలే, కాకపోతే ఇవ్వకుండా ఉండటం అనేది మంచిది మనం చూసుకునేటప్పుడు. లాస్ట్ టైం మనకి కరోనా కూడా మనకి వచ్చినప్పుడు కూడా 2-3 సార్లు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కూడా గురువు అతిచారం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. దేశం అంతా కూడా చాలా సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది, మెడికల్ ఎమర్జెన్సీ. అలాగే ఎంతోమంది లెక్కకు మించి జనాలు పోవటం అనేది కూడా జరిగింది. మనం ఇక్కడ ఎవరినో తప్పుపడటానికి కాదు, కొంత ఏంటంటే జనాలు భయపడతారు. అప్పుడు చాలామంది మందు అందక ఎంతమంది చనిపోయారో భయపడి ఎక్కువ మంది చనిపోయారు.
కాబట్టి 1,00,000 పోయిన చోట మనకి 40-50 వేలు అని చెప్పని కొంత చెప్పడం అనేది కూడా జరిగి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మంది పోయి ఉండొచ్చు. కాబట్టి ఈ అతిచారం వల్ల గురువు ఇక్కడ బలహీనంగానే ఉంటారు. ఇక్కడ ఏమి బలం వచ్చేస్తుందని ఆయనకి అనుకోలేం. ఎందుకంటే మనం చూడండి, ఇక్కడ 6 నెలలకే, సంవత్సరానికి 12 నెలలు ముగిసిన తర్వాత రావాలి. ఇప్పుడేం పుష్కరాలు కూడా రావట్లేదు. కాళేశ్వరం పుష్కరాలు మనకి మొన్న మే 18వ తారీఖు వచ్చాయి, గురువు మిథున రాశికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఏమి రావు, మళ్ళీ వచ్చే సంవత్సరం మేలోనే మనకి వస్తాయి. కాబట్టి ఇది అతిచారం వల్ల సంవత్సరానికి మనకి 9వ నెలలో బిడ్డ జన్మించాల్సింది 7వ నెల జన్మించారనుకోండి, ఏం చేస్తాం, ఆ బాక్స్లో పెట్టి దాన్ని 2 నెలలు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాం, ఎటువంటి ప్రమాదాలైనా సంభవించవచ్చని. కాబట్టి అదే జాగ్రత్త అనేది ఇక్కడ అవసరము. కాబట్టి దీనివల్ల ఎవరికో ఏదో మంచి జరుగుతుంది, ఎక్కువ వాళ్ళు లాభపడతారని లేదు, ఎవరికో చెడు జరుగుతుంది, వాళ్ళు ఎక్కువ నష్టపోతారని కాదు. అన్నిటా కూడా జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, ప్రయాణాల్లో కానివ్వండి, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటం, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం, ఇలా అన్నీ కూడా కొంత ఆచితూచి వారి వారి జన్మజాతకాన్ని పరిశీలన చేసుకునే ముందుకు వెళ్ళటం అనేది మంచిది. ఇక్కడ కొంత ఎవరికైనా సరే బాగుంటుందయ్యా అంటే కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి గురువు 2, 5, 7, 9, 11 రాశులందు ఉన్నప్పుడు మంచి జరుగుతుంది అని మనం చెప్తాం. కాబట్టి ఎవరి జన్మజాతకం నుంచి అయినా సరే చూసుకోండి, వారికి 2వ రాశిలో ఉన్నప్పుడు బాగుంటుంది, 5వ రాశిలో ఉన్నప్పుడు బాగుంటుంది, 7వ రాశిలో ఉన్నప్పుడు బాగుంటుంది, 9వ రాశిలో ఉన్నప్పుడు, 11వ రాశిలో ఉన్నప్పుడు వారికి బాగుంటుంది. మిథున రాశి వారికి కాస్త కుటుంబపరంగా, ధనపరంగా ఇవన్నీ కూడా వారికి కలిసి వస్తాయి. వివాహాలు అనేవి ఎవరికైనా ఉన్నట్టయితే వారికి కుదరటము, సెటిల్ అవటము, కొంచెం ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కూడా వారికి జరిగే అవకాశం ఉంది అని మనం చెప్పవచ్చు. అలాగే మనం నెక్స్ట్ తీసుకుంటే కన్యా రాశి వారు, వీరు కూడా ఆర్థికంగా కొంత నిలబడటానికి, స్థిరపడటానికి అంత మంచి అవకాశము అని చెప్పని మనము చెప్పవచ్చు. అంటే అనవసరంగా ఏదో వస్తుందని రూపాయి వచ్చేస్తుంది లేదా 10 రూపాయలు సంపాదించాలనుకుంటే తప్పు. వారికి ఏదో ఉన్న దాంట్లో అలా నడుస్తుంది, కొంతమేరే వీరికి ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో ఉంది కాబట్టి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీరి నుంచి రావచ్చు. అనుకోకుండా ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఈ కన్యా రాశి వారికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. తర్వాత వృశ్చిక రాశి వారికి ఇది అష్టమంలోకి, వృశ్చిక రాశి వారికి అష్టమం నుంచి భాగ్యంలోకి, మిథునం నుంచి భాగ్యంలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి పిత్రార్జితం ఏదైనా ఉన్నట్టయితే కలిసి రావటం, బావబాదులు వాళ్ళు సహకారం చేయటం, అత్తగారి తరపు నుంచి ఏదైనా కలిసి రావటం, ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి రావటం, పిల్లలు పురోగతి చెందటం, తల్లిదండ్రుల ఆస్తి ఏమైనా రావటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశము అని చెప్పవచ్చు. భాగ్యంలో గురువు ఉన్నట్టయితే మనకి ఎంతైనా సరే బాగుంటుంది. ఆ గురువు అక్కడ ఇచ్చే ప్రభావం ఏంటంటే మనకి వచ్చే ఇబ్బందుల నుంచి కూడా కొంత తగ్గిస్తారు అని మనము చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం తీసుకున్నట్టయితే మకరం వాళ్ళకి సప్తమంలో కాబట్టి వ్యాపారాల్లో బాగుంటుంది, అలాగే కుటుంబ వ్యవహారాల్లో బాగుంటుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా బాగుంటాయి అని మనం చెప్పవచ్చు. మీనం వాళ్ళకి కూడా చివరిగా పంచమంలో ఏర్పడుతుంది కాబట్టి వీరు చదువుకునే వారైతే చదువులో రాణించటం అనేది జరుగుతుంది, ప్రజ్ఞాపాఠవాలు అనేది ప్రదర్శిస్తారు. పాండిత్య రంగంలో ఉన్నవారికి, అలాగే వృత్తి ఉద్యోగాల్లో వంశపారంపర్యంగా ఏమన్నా వచ్చేటట్టయితే అవి అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. విద్యలు కానివ్వండి, అలాగే రాజకీయాలు కానీ, సినిమాల్లో ఉన్నవారు ఎవరైనా సరే వారందరికీ కూడా కొంత బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి వారు అయినా సరే గురువు ఇక్కడ కొంత బలం తక్కువగానే ఉంటుంది. గారికి గురువు పరిహారాలు చేసుకోవటం, శనగలు అనేవి ఎక్కువగా దానం చేసుకోవటము లేదా తినటము, అలాగే దక్షిణామూర్తి వారి స్తోత్రాలు చేసుకోవటం, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, గురుచరిత్ర పారాయణం చేసుకోవటం అనేది మంచిది మరింత గురుబలం కోసం. అలాగే ఎవరికయ్యా కొంత ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పనంటే మేషం వారికి తృతీయం నుంచి చతుర్థంలోకి వస్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్త అవసరము. ఇంట్లో చికాకులు ఉంటాయి, వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము. కాబట్టి ఇవన్నీ కూడా, అలాగే సరైన సమయానికి తిండి అనేది లేకపోవటం, ఆ జాగ్రత్తలు కూడా వీరు తీసుకోవాలి అని మనం చెప్పవచ్చు. వృషభం వారు కూడా ఇక్కడ అనుకూలంగా ఉంది, మిథునంలో ద్వితీయంలో అన్నింటా ఒక 7 నెలలు వీరిదే రాజ్యం అన్నట్టుగా ఉంటుంది, 5 నెలలు రాజ్యం అన్నట్టుగా నడిచింది. ఈ సంవత్సరం వృషభ తుల వారికే అత్యంత అనుకూలంగా గురువు రాహు ఉండటం జరిగింది. కాబట్టి వీరికి కొంత అనేది తగ్గుతుంది. కాస్త అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య మనస్పర్ధలు రావటము, చిన్న ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటము,
ప్రయాణాల్లో చిక్కులు కూడా ఉంటుంది. మన కింద పని చేసేవారు కూడా మనకి సహాయం చేయకుండా ఉండడం, అంటే మనం చెప్పిన పని చేయకుండా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి అన్నింటా జాగ్రత్త అనేది అవసరం. అలాగే సింహం వారికి కూడా గత 7 నెలలుగా కొంత అనుకూలంగా ఉన్నది. ఆ అనుకూలత అనేది కొంత తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు. ధనానికి లోటు ఉండదు, వస్తూ ఉంటుంది, కానీ వచ్చింది ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీ గురించి మీరు దాచుకోకపోతే తర్వాత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ధనుసు రాశి వారికి అష్టమంలో వెళ్ళటం, లగ్నాధిపతి అష్టమంలోకి వెళ్ళటం అనేది కొంత ఆరోగ్యకరమైన సమస్యలు అనేవి వస్తాయి. వీరికి ముఖ్యంగా కూడా నడుము కింద భాగం దగ్గర కొంత ఆరోగ్య సమస్యలు వీరికి వచ్చే అవకాశం ఉంటుంది, అష్టమంలో గురువు ఉండటం వల్ల. అలాగే షుగర్ కూడా వీరికి వచ్చే అవకాశం లేని పక్షంలో. కాబట్టి జాగ్రత్త అవసరము. గురుగ్రహమే అత్యంత శుభగ్రహం కాబట్టి ఆయన వల్ల కొంత ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కుంభం వారు, వీరికి అత్యంత యోగవంతంగా ఉంది. కుంభరాశి వారికి పంచమంలో గత 5 నెలలుగా ఈ 1 నెల 45 రోజులు కూడా కొంత వీరికి కూడా అష్టమంలోకి రావటం కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. అలాగే కొంత వీరికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు రావటము, కుటుంబంలో కూడా కలహాలు రావటము, అలాగే వివాహ సంబంధాలు ఏమైనా చూస్తుంటే అవి కొంత జాప్యం జరగటము, వివాహం అయితే ఆవిడతో కొంచెం గొడవలు, ఆడవారు అయితే మగవారు అయితే గొడవలు, ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరం. కర్కాటక తులారాశి వారికి మధ్యమ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి వారు కూడా ఎంతైనా మంచిది. గురుబలం పెంపొందించుకోవటానికి చక్కగా శనగలు దానంగా ఇవ్వటము, శనగల్ని మనం ఎక్కువగా తీసుకోవటం, నైవేద్యం పెట్టి గురువారము, అలాగే దక్షిణామూర్తి వారి స్తోత్రాలు, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవటం మంచిది. గురు చరిత్ర ముఖ్యంగా పారాయణం చేసుకోవటం మంచిది. ఎందువల్లంటే దీనివల్ల పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి డామినేట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంతైనా వ్యక్తిగా దీని మీద ప్రభావం చూపించబోయినా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా మన దేశంలో ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి అవి కూడా మన మీద ఎంతో కొంత ఉంటాయి. కాబట్టి మనం ముందుగానే ఈ ఫలితాలని కొంత తెలుసుకుని మనకి నడిచే దశ అంతర్దశతో అనుసంధానం చేసుకుని వాటికి పరిహారాలతో పాటు ఈ గురువుకి ఈ చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. మేధో దక్షిణామూర్తి వారి స్వామివారి ఫోటో ఇంట్లో ఉండటం అనేది ఉత్తమం ఎంతైనా సరే. అలాగే దక్షిణామూర్తి అటు పిఠాపురం దగ్గర ఉన్నవాళ్ళు పిఠాపురం, ఇటు గానుగాపురం దగ్గర ఉన్నవాళ్ళు గానుగాపురం వెళ్ళి రావచ్చు. అలాగే కురోపురం దగ్గర ఉన్నవాళ్ళు అటు ఆ స్వామివారి ఆరాధన చేసుకోవటం, గురుబలం అనేది పెంచుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది అని మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ గురువు ముందుగానే కర్కాటకంలోకి వచ్చేసి మనకి ఏదో నెక్స్ట్ ఇయర్ రావాల్సిన మే ఫలితాలు ఇప్పుడే ఇచ్చేస్తాడు అని సంబరపడాల్సిన అవసరం అయితే లేదు, ఆనందం అయితే లేదు. కొంత ఇది ఇబ్బందికరమైన అంశమే. దీనివల్ల అందరూ కూడా ఎంతో కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్త అనేది అవసరము. ఇక్కడ కొన్ని రాశుల వారికి అది మంచిది అని చెప్పాము అంటే ఆ ఫలితాలు మిశ్రమంగా మధ్యస్థంగా కలగటం అనేది జరుగుతుంది. కొంతమందికి ఇబ్బంది అని చెప్పాము అంటే ఆ ఫలితాలు కూడా కొంత ఏదైతే గత 5-6 నెలలుగా ఉన్నాయో అవి కొంచెం తగ్గుతాయి అని మనం చెప్పవచ్చు. మిథున, కన్య, వృశ్చిక, మకర, మీనాలకు ఓ మోస్తరు మంచిగా ఉంటుంది. మేషం, వృషభం, సింహం, ధనస్సు, కుంభం వారికి కొంత మంచి ఫలితాలు అనేవి తగ్గుతాయి. కర్కాటకం, తులారాశి వారికి మధ్యమ ఫలితాలుగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అవసరం. గురుబలం పెంచుకోవటం ఎంతైనా మంచిది. గురు ఆరాధన మంచిది. మేధో దక్షిణామూర్తి, దత్తాత్రేయ దక్షిణామూర్తి, గురు రాఘవేంద్రుడు, సాయిరాధన ఆరాధన చేసుకునేవారు ఎవరికి వారు ఏ దేవీ దేవత ఆరాధన చేసుకున్నా సరే మంచిది. శనగల్ని దానంగా ఇచ్చుకోవటం, శనగలు నైవేద్యంగా పెట్టి మనం కూడా తీసుకోవటం అనేది ఎంతైనా మంచిది. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.